ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తనుజ గారి ఫ్యాన్స్ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆడియన్స్ కాదు నిజంగా ఫ్యాన్సే అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అలా ఉన్నాయి కప్పు అన్నీ పాజిటివ్గానే ఉండాలండి. సో వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో లెంతీగా ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద డిస్కషన్స్లో కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. నేను ఇంతకుముందు పాయింట్ చెప్పాను డెమోన్ కోసం. ఏం చెప్పానంటే రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు డెమోన్లో కొత్త డెమోన్ చాలా లవ్లీగా ఎంజాయ్ చేస్తా అట్లా కనిపిస్తున్నాడని చెప్పి రోజు రోజుకి ఆ పాయింట్ ఇంకా ఆ ఒపీనియన్ ఇంకా బలపడుతుంది. ఎంతమంది మీలో లైవ్ చూస్తున్నారో కానీ చూస్తే మాత్రం మీకు కూడా ఇది అనిపించవచ్చు ఉండొచ్చు. ఏ కంటెస్టెంట్ ఫ్యాన్ అయినా సరే, అరే డెమోన్ బాగున్నాడే తన థింకింగ్ ప్రాసెస్ ఒకటి అది ఉంది, ఎప్పుడు అది కొంచెం బయటపడతా ఉంటుంది అప్పుడప్పుడు. బట్ చాలా ఎంజాయ్ చేసే తత్వం ఏదైతే ఉందో గేమ్లో ఎంజాయ్ చేసే తత్వం, తనుజాత గొడవలు కానీ సంజన గారితో అందరితో మాట్లాడటం కానీ ఏదైనా సరే మోర్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఎంత ఇన్వాల్వ్మెంట్ కనిపించింది అంటే ఈరోజు బిగ్ బాస్ కూడా తనతో ఇన్వాల్వ్ అయ్యాడు, అంత కనిపించింది. ఒక పర్సన్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అందరూ ఆయనతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈవెన్ బిగ్ బాస్ అయినా కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఎంతసేపు గొడవలు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. లోపల బిగ్ బాస్కి ఇంట్రెస్ట్ రాదు, బయట ఉన్న ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రాదు. సో మీరు ఎంతమంది పాయింట్కి అగ్రీ చేస్తారు? డెమోన్లో కొత్త డెమోన్ కనిపిస్తున్నాడు, ఆ డెమోన్ బాగున్నాడు, ఇదే డెమోన్ డే 1 నుంచి ఉండుంటే అంటే అట్లీస్ట్ ఆ 3rd వీక్ 4th వీక్ నుంచి ఉండుంటే విషయం వేరేలా ఉండేది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే ఎవరైనా ఉంటే భయ్యా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒడివడిగా 80,000 పరుగులు పెడుతున్నాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మనం 80K రీచ్ అయిపోతాం. సో ఇంకా ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మన మిడ్ నైట్ టాక్స్ ఇది. సో తనుజ గారు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోగానే చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నీకు అడిగినట్టు నాకు అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో అని చెప్పి నేను కొద్దిగా భయపడ్డాను, పడతాయేమో అనుకున్నా, తిడతారేమో అనుకున్నాను అని చెప్పి. యాక్చువల్గా అలాంటిది అయి ఉండాలి కానీ బట్ నేను ఆడియన్స్ కూడా బ్లేమ్ చేయలేండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యాన్స్ ఓన్లీ. వాళ్ళు ఎందుకు తమ అభిమాన కంటెస్టెంట్ని లాక్ చేయాలనుకుంటారు? జర్నలిస్టులు వేరు, ఫ్యాన్స్ వేరు. హిందీ బిగ్ బాస్లో అట్లా ఏంటంటే జర్నలిస్టులు వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా లాక్ చేసేలా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు హైలైట్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు హైలైట్ అవుతావు? నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్లో కూడా ఒక కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఆయన హైలైట్ అవుతాడు. జర్నలిస్టులు వాళ్ళు హైలైట్ అవడానికి సరే అడుగుతారు. కానీ మన జర్నలిస్టులు ఎందుకు పిల్లరండి? మన వాళ్ళు బిగ్ బాస్ చూడరు. సగం మంది మన బిగ్ బాస్కి వ్యతిరేకంగానే టీవీలో ప్రచారాలు చేస్తూ ఉంటారు, బిగ్ బాస్ ఆగిపోయింది అని చెప్పి. ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు? రారు. సో అది ఆబ్వియస్ థింగ్ అయిపోయింది. సో వాళ్ళు కనుక చూసి వాళ్ళు వస్తే తిరిగి బిగ్ బాస్లో కూడా మనం కొత్త పొంతలు తొక్కించవచ్చు. బిగ్ బాస్ టీంకి కూడా ఉంటుంది పిల్లలని. ఏం చేస్తాం, రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఉంటాయి. సో ఎవరు లాక్ చేయలేదు. సో అందుకని తను సరదా పడుతున్నారు అనమాట. నేను ఇమాన్యుల్కి గట్టిగానే లాక్ చేశారు కాబట్టి వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ ఎందుకు మీ మమ్మీని సెలెక్ట్ చేసావు, అక్కడ ఎందుకు మీ మమ్మీని సపోర్ట్ చేయలేదు, అట్ట క్వశ్చన్లు అడిగారు. నెక్స్ట్ బర్నీ అన్న థ్యాంక్ యూ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు లోపల. ఏంటంటే ఆయన బాగా మాట్లాడారని చెప్పి డెమోను ఇమాన్యుల్ అందరూ చెప్పారంట. సో థ్యాంక్ యూ అని చెప్పుకున్నారు, బాగా మాట్లాడారు. మనకి లైవ్లో ఇంకో క్వశ్చన్ కూడా ఇది అడిగారబ్బా, మీరు ఈ తరం పిల్లలకి ఇచ్చే సలహా ఏంటి అని ఇది అడిగారు. సో బర్నీ అన్న బాగా మాట్లాడాడు. సో దానికోసం తనుజ డెమోన్తో అరే నేను బాగా మాట్లాడానంటే చాలా బాగా మాట్లాడావు. దాని తర్వాత ఏమన్నానంటే ఎక్కడ అలా మాట్లాడాలో తెలిసిన అమ్మాయివే నువ్వు అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇంకా ఆవిడ కాలుతా ఉంటుంది. సో తనుజ అరే నీకెందుకురా అంత కుళ్ళు, కుట్టు అనుకుంటా. బాగుంది, వీళ్ళ బాండ్ కూడా ఉంది. అంటే బాండ్ ఇన్ ద సెన్స్ ఒక టామ్ అండ్ జెర్రీ బాండ్ అంటారు సార్, అది ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. కొన్నిసార్లు డామినేటింగ్గా తనుజ నేచర్ అలా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అవి డామినేటింగ్గా కనిపించిన బట్ వాళ్ళిద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ బాండ్ అది కొనసాగుతుంది. కొట్టుకోవటం కానీ, అరుచుకోవటం కానీ, తిట్టుకోవటం కానీ. దానివల్ల మనకి ఆ టాస్క్ల మధ్యలో ఇది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ బాండ్ లాగా బిహేవ్ చేస్తారు కాబట్టి మనం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు అర్థమైంది, అది సంగతి. నెక్స్ట్ తనుజ చూసావా నువ్వు నాతో మాట్లాడలేదని చెప్పి ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. ఇది ఎవరికి? ఇమాన్యుల్కి అనమాట. నేను చిలక్కి చెప్పినట్టు చెప్పా, వింటేనే కదా అంట. మేబీ మీరు చిలక చెప్పారని చెప్పి ఇమాన్యుల్ వెళ్ళలేదేమో, ఇమాన్యుల్ చెప్పుంటే ఇమాన్యుల్ వినేవాడేమో. వెరీ బ్యాడ్ జోక్, వద్దులే. సో ఇమాన్యుల్ ఏమంటారంటే అది ఆడియన్స్ నీకు చెప్పారు, నాకు చెప్పలేదు కదా అంటాడు. కానీ ఆడియన్స్ తనకు కూడా చెప్పారు. వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుండేది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాన్న అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇది మనం కొద్దిగా క్రిటిసైజ్ చేస్తున్నాం, నాన్న ఏంద్రా ఈ నాన్న అని చెప్పి. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యింది పాయింట్ ఇది. వాళ్ళ నాన్న అంటాం, ఈయన ఆయన్ని మీ కూతురు అల్లుళ్ళ ఏదో జోకులు వేయటం, అదంతా ఒక బాండింగ్ బాగుండేది కామెడీగా. అదే వాళ్ళు మిస్ అవుతున్నారు, ఆడియన్స్ మిస్ అవుతున్నారు, అదే వాళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ డిమోన్ ఇక్కడ ఏం మాట్లాడాడో అదొక గండికోట రహస్యంగా అనిపించింది. దాన్ని ఏంటో ఒక మామూలు ఇన్ఫర్మేషన్ని ఎన్క్రిప్ట్ చేసేసి పంపిస్తూ ఉంటే
అర్థం చూసారా హ్యాకర్కి అలా ఉంది. ఏదో చెప్పాడు, ఒకప్పుడు డ్యాన్స్ వేయడానికి భయపడేది అంటే నాకు అర్థం కాల, మీకు అర్థం వచ్చేమో, మీకు కొంచెం లైవ్ మొత్తం ఫాలో అయితే కనుక అర్థమై ఉండొచ్చేమో. నేను మధ్య మధ్యలో స్కిప్ చేశాను కాబట్టి ఆ టాస్క్ ఏంటి నేనే చెప్పాను స్కిప్ చేశానని చెప్పి కుదరలా. ఇంకా మామిడికి బాగాలేదు అంతా, దీంతోనే సరిపోయింది రెస్ట్ తీసుకోవడం అంతా. ఒకప్పుడు డ్యాన్స్ వేయడానికి భయపడేది, ఇప్పుడు ఓకే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాంలే అంటాడు. తనుజ కోసం అంటున్నాడా అని అనిపించింది నాకు. తనుజ కోసం అనుకుంటా. స్టార్టింగ్ 2 weeks ఉన్నప్పుడు కాంప్లిమెంట్స్ వచ్చాయి, తర్వాత నేనేం మాట్లాడలేదు. తర్వాత లైవ్లోకి ఇది అంతా ఎందుకులే అని చెప్పి అన్నాడు. దాని తర్వాత ఇమ్మానే లేదు, హే గడ్డి తిప్పుకున్నాడు, ఏంట్రా ఇది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి. అక్కడున్న ఇమ్మాయిల్కి అర్థం కాకపోతే బయట ఉన్నాడు నాకేం అర్థమైద్ది, సో నాకు అర్థం కాల ఏంటని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వాళ్ళ సోఫాలో కూర్చుంటారు. సో తనే బాగా మాట్లాడడం లేదంటే కళ్యాణ్ ఏదో సజెషన్ ఇస్తున్నట్టు. కళ్యాణ్ కళ్ళు మూసుకుంటే ఒక నిమిషం నీకు వస్తుంది, అది చెప్పాల్సింది. సో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం కళ్ళు మూసుకుంటే మాకు ఒక ఆన్సర్ వస్తుంది, ఆ ఆన్సర్ చెప్పాలి అని చెప్తారు. తనుజ పర్లేదులే నా ఫ్యాన్స్గా నన్ను అర్థం చేసుకుంటారు, వాళ్ళు day 1 నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు అని చెప్పి చెప్తుంటాడు. సరే కళ్యాణ్ సరేలే అగ్లీ బార్ అంటే నెక్స్ట్ టైం చూసుకో అని చెప్పి. ఇక్కడ ఏదో కట్ అయింది మాస్టర్. కట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ నేను లెగమన్నప్పుడు అప్పుడు ఎందుకు లెగలే అన్నట్టు ఆవిడేదో అడుగుతున్నారు కళ్యాణ్ 2 చెవులు పట్టుకొని సారీ అయ్యా ఇక్కడ మాట చెప్తా. ఇంట్రెస్టింగ్. పప్పెట్, ఇందాక నేను పప్పెట్ అంటే ఏదో కుక్క పిల్ల అన్నట్టు వాడా రివ్యూలో. అదేం జరిగిందంటే పప్పెట్ అంటే తోలుబొమ్మని నాకు కూడా తెలుసు. అయితే ఏమైందంటే మధ్యాహ్నం టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరితోనో ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వేరే వాళ్ళ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్తో ఒక ఆర్గ్యుమెంట్ అయింది. వాళ్ళు ఏంటంటే పప్పీలాగా వెనక్కి తిరుగుతున్నాడు కుక్క పిల్లలాగా అన్నట్టు అదంతా తిరిగిబట్టి నాకు అదే మైండ్లో ఉండి పప్పెట్ అనగా కూడా అది వచ్చేసింది. మేము కొద్దిగా చదువుకున్నామండి, అంత తెలుగు మీడియం వాళ్ళైనా సరే పప్పెట్ అంటే తోలు బొమ్మలని మాకు తెలుసు మరీ. కానీ చెప్తారయ్యా, మేము కొన్నిసార్లు పెద్ద ఇంగ్లీష్ పదాలు డిక్షనరీలు నేర్చుకుని గట్టిగా వాడేస్తాను ఇక్కడ. మళ్ళీ మీరు అంటారు విజ్ఞాన ప్రదర్శనలు వద్దు అని చెప్పి, అలా ఉంటుంది. ఇందాక వాడే అందుకే నేను ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అని చెప్పి నా సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వాడేస్తాను ఇంకోసారి అయితే గంతరం. సరే ఊరికే సరదాగా. సో కళ్యాణ్ చెవులు 2 పెట్టుకొని సారీ అంటాడు, లెగనందుకు సారీ అంటాడు. సో తను లెగమంది ఏదో జరిగింది, లెగనందుకు సారీ. సో చూసారా తోలు బొమ్మలు ఇక్కడ లెగనందుకు అన్న చోట కనెక్ట్ చేసుకుని చెప్పాను మీకు పాయింట్ గుర్తు తెచ్చుకొని. అలా ఉండదు. వాళ్ళు మనం క్లోజ్ అయినప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళకి అలా గేమ్ ఎఫెక్ట్ అయినప్పుడు అనిపిస్తుందేమో, ఏంది చెప్పింది అన్నాడు మన సైడ్ అనట్లేదు అన్నట్టు. బట్ వాళ్ళ బాండే కదా. ఇప్పుడు భరణి అన్న అలా అన్నా సరే దివ్య భరణి అన్న కూడా అలాగే బిహేవ్ చేసినట్టే కదా, దివ్య ఏం చెప్తే ఆయన చేసినట్టే కదా, అలా అనిపిస్తుంది కదా. అంతే ఇది. లేనని సారీ అని తనుజ అవసరం లేదు అండి. కళ్యాణ్ అంతేనా అంటే అంతే, సారీ అన్నాను కదా, ఎందుకు లేపుతున్నావు నాకు అసలు అర్థమే కావటం లేదు, అవసరం లేదు ఓ ఈయన పర్లేదు నువ్వు ఈవిడే పర్లేదు నువ్వు నీ యాక్టింగ్ నీ దగ్గరే ఉంచుకో. ఈయనేమో సారీ అన్నాను కదా, సారీ కళ్యాణ్ సారీ, నాకు ప్యూరిటీ ఉండాలి ఎందులో అయినా సరే, వేరే వాళ్ళ దగ్గర లాగద్దు అని చెప్పాడు. మీకేం అర్థమైంది ఇక్కడ దాకా? అర్థం కాలేదు కదా. ఏం లేదు, సింపుల్గా లెగమన్నారు ఏదో లెగలేదు, దానికి ఆవిడ కొంచెం హట్ అయ్యారు. సో నేను సారీ చెప్తున్నాడు, ఆవిడేం అవసరం లేదని చెప్పి బొంగమూతి పెట్టుకున్నారు. అదే జరిగింది అక్కడ, ఒక క్యూట్ కాన్వర్సేషన్. నెక్స్ట్ ఇక్కడ క్యూట్ అయితే అక్కడ హాట్. వాష్రూమ్లో సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. సంజన గారు భరణి అని చెప్తుంటారు. అర్థమవుతుందా అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్ తనకి నిన్నటి రోజు ఏదైతే చెప్పాడు గేమ్ కోసం దానికోసం, నాకు అర్థమవుతుంది నువ్వు డెమోన్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒకరిని తీసేస్తే మేము ఒక లెవెల్ పైకి వెళ్తాం, అది ఆయన చెప్పినట్టు అనమాట. ఓ నువ్వు వినవు, బయటకు వచ్చి మళ్ళీ నన్ను బెదిరిస్తే నేనేమన్నా బెదిరించి ఇమాన్యుయల్ అని చెప్పి. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇక్కడ భరణి గారు చెప్తున్నారు. ఈరోజు ఏంటంటే అలా జరిగింది. ఈరోజు ఏంటంటే నేను ఒక స్ట్రాంగ్ డైలాగ్ వేశాను కదా, మీ కడుపు నిండితే చాలా, వేరే వాళ్ళ కడుపు నిండవసరం లేదా, కడుపు కాదా అని చెప్పి అది చాలా చాలా స్ట్రాంగే చెప్పాలంటే. నాకు కూడా కొంచెం అది ఎత్తిగా అనిపించి ఎందుకండి అంత డైలాగ్ కొట్టడం భారీగా అని చెప్పి. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఇక్కడ వేరే వాళ్ళు కడుపులు కొట్టి ఎవరు రాలేదు ఇక్కడికి అని చెప్పి అది కొంచెం పర్సనల్గా అనిపిస్తుందేమో, అది ఫీల్ అవుతారు మ్యాక్సిమం అలాంటి వాటికి. భరణి గారు అక్కడ బాటిల్ కొట్టేశాడు. సో ఇమాన్యుయల్ అక్కడ బాటిల్ కొట్టేశాడు. సంజన గారు ఎవరు తీసుకోలేకపోయారు. కళ్యాణ్ కూడా ఓ షిట్ ఇట్లా చేస్తున్నామా మేము అని చెప్పి అక్కడే కూర్చుండిపోయాడు. దే ఫెల్ట్ అషేమ్, వాళ్ళకి సిగ్గేసేసింది. ఏంద్రా మేము ఇట్లా చేస్తున్నామా గేమ్లో అని చెప్పి అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళేమనుకున్నారు ఏమి చేయకుండా అంటే గేమ్లో ఉండాలి కదా మేము అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. ఈవెన్ సంజన గారు ఇటు సైడ్ ఉన్నా కూడా టాప్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏదో ప్లాన్ వేస్తారు కదా, వేయకుండా ఉండరు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ సమ్వేర్ అరౌండ్ కొంచెం బౌండరీ దాటకుండా ఎలాంటి ప్లాన్స్ వేసుకున్నా ఓకే, అదేదంటే అది నెగిటివ్గా కన్నింగ్ అయిపోతాయి, అంతే డిఫరెన్స్. కానీ నిన్న దాంట్లో మాత్రం ఇప్పుడు తను సంజన గారు ఇమాన్యుయల్ మాట్లాడినట్టు అప్పుడు గేమ్లో ఉండేవాళ్ళు.
కానీ ఆవిడ ఆడియన్స్లో మళ్ళీ ఇదయ్యేవాళ్ళు, ఎందుకంటే చిన్న లీస్ట్లో ఉన్న వాళ్ళు తీస్తారని చెప్పి. ఆవిడ నేను చేయాల్సిన పని ఏంటంటే స్ట్రాంగ్గా ఫస్టే ఇమాన్యుల్ తీసేస్తే, ఇమాన్యుల్ చెప్పి లేదు ఇమాన్యుల్ నువ్వు ఫస్ట్ ఉన్నావు, అది న్యాయం కాదు, తల్లి బిడ్డ నిన్నే తీయాలి, అంతే, గేమే ఇది, గేమ్లో ఆడదాం అనుకున్నాం కదా మన ఇద్దరం అని చెప్పేసి ఉంటే అయిపోయేది, బాండ్ గీండ్ అన్ని పక్కన పెట్టేసి. నెక్స్ట్ ఇక్కడ ఏదో హగ్గు కోసం డిస్కషన్ జరిగింది, మేబీ లైవ్లో కూడా ఏదో జరిగినట్టుంది. ఎవరో హగ్గు హాయ్ చెప్పండి కళ్యాణ్ కంటే హాయ్ సరిపోద్దా, లేదంటే హగ్గు కూడా ఇవ్వాలంటే వాళ్ళు హగ్గిస్తున్నట్టు ఇవ్వాలని డైలాగ్ ఏదో కొట్టినట్టున్నారు. సరిగ్గా ఏం లేదు, నేను అది ఆ టైంలో నేను ఏం చేస్తున్నా, వేరే వీడియో చూడటం వర్క్ చేయడం ఏదో చేస్తున్నా. అయితే ఇక్కడ మళ్ళీ హగ్ టాపిక్ వచ్చినట్టుంది. సుమన్ అన్న హగ్ చేసుకుంటున్నాడు ఎవరిని, లేదు నేను విన్నానా, ఇది నాకు ఎవరు చెప్పినట్టున్నారు, నేను వినలేదు, నాకు ఎవరు మెసేజ్ చేశారు, నేను చదివినట్టున్నా. అయితే సుమన్ అన్న హగ్గిస్తున్నాడు కళ్యాణ్కి, కట్ చేస్తే గువన్నా గట్టిగా ఇవ్వన్నా, ఇంకోసారి అడుగుతా అని చెప్పి. సో అడిగినట్టున్నాడు, అది అక్కడి నుంచి చిన్నట్టున్నారు, సో అడిగినట్టున్నాడు. సుమన్ అన్న చేత తిప్పుతున్నా, తీసుకో అని చెప్పి. నెక్స్ట్ డెమాన్ ఇమాన్యుల్తో నేను కొంచెం అంటే నాకు యాక్చువల్గా భయం లేదు, ఉంటానని నమ్మకం ఉంది టాప్ 5 కోసం. కానీ ఈ ఆడియన్స్ అందరూ వచ్చి వీళ్ళందరూ వచ్చి ఇలా వెళ్తా ఉంటే నా పర్సనాలిటీ నచ్చిందా లేదా అన్న డౌట్ నాకు రైజ్ అవుతుంది. అంటే వీళ్ళ కోసం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రిగ్గర్ అవుతుందబ్బా, కళ్యాణ్కి అయితే గట్టిగా ట్రిగ్గర్ అవుతుంది. సో ఇమాన్యుల్ నచ్చావు కాబట్టే కదరా నువ్వు 14th వీక్ దాకా ఉన్నావు అనగానే, డెమాన్ కాదు ఉన్న వాళ్ళలో అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళలో నీకు నచ్చానా లేదా అని చెప్పి, అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళని నచ్చితే నా పొజిషన్ ఏంటి అని తెలిసింది కదా, దానికోసం కళ్యాణ్ కట్ చేస్తే కళ్యాణ్ ఒక్కడ సోఫాలో కూర్చుంటాడు. ఒక్క ఓటు అప్పీలు బిగ్ బాస్ ఒకే ఒక్క ఓటు అప్పీలు, అట్లీస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకుంటా బిగ్ బాస్. డిఫరెన్స్ చెప్తాను చూడండి, గేమ్ కోసం ఆలోచించే వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారు. తనుజ గారికి కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటంటే, తనుజ ఎక్కడ నన్ను ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారా, నేను ఎక్కడ లాక్ అయిపోతానా అని భయంగా ఉన్నారు. కళ్యాణ్ అలాంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ నేను వెళ్ళినా కూడా అలాంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే మన మీద అక్కడ ఏదైనా కాంట్రవర్సీ ఉన్నా, మనం చెప్పింది ఏదైనా రాంగ్గా వెళ్ళినా, అది ఒక బెస్ట్ టైము వాళ్ళు అడిగిన అలాంటి క్వశ్చన్ అడిగితే దాన్ని నేను క్లియర్ చేసుకోవడానికి, లేదా ఒకవేళ నా తప్పు ఉంటే దాన్ని నేను సరి చేసుకోవడానికి అలాంటి ఆపర్చునిటీ అది. సో ఆల్వేస్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు టఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేయాలని డిసైడ్ అవ్వాలి, అప్పుడే మనకి బలం అవుతుంది, అది బలహీనత అవ్వదు. సో ఎవరిష్టం వాళ్ళది. బట్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే, కళ్యాణ్ విషయం ఏంటంటే ఇది, ఆ క్వశ్చన్స్ ఫేస్ చేస్తే తనకి గేమ్ మీద ఐడియా వస్తాయి, తన తప్పులు తెలుస్తాయి, తన క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సిన వచ్చి ఇచ్చేసుకుంటాడు. కొన్ని డౌట్లు ఉన్నాయి కళ్యాణ్కి గేమ్ మీద, అది ఎప్పటికీ క్లియర్ అవ్వట్లేదు, బయటికి వెళ్ళే గేమ్ క్లియర్ అవుతాయి లేదా అని చెప్పి, ఇది ఆడియన్స్ వచ్చి చెప్తే అప్పుడు క్లియర్ అవుతాయి కదా అని చెప్పి అనుకుంటున్నాడు. అదేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. నెక్స్ట్ నేను ఒక పర్సన్కి మాట ఇచ్చాను, ఇది డెమాన్ మళ్ళీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఒక పర్సన్కి ఆ పర్సన్కి ఆ మాటలు ఉన్నాయి మైండ్లో, ఆ పర్సన్ ఇచ్చిన మాటలు ఉన్నాయి మైండ్లో అని ఒకరి పర్స్పెక్టివ్లో చూస్తే నేను మరీ అంత చేయాల్సిన అవసరం లేదు అనిపించవచ్చు, కానీ ఇది ఓకే అని చెప్పి అయ్యో చెప్తున్నాడు. మళ్ళీ ఎన్క్రిప్టెడ్ డైలాగ్ ఏదో కొట్టాడు. మళ్ళీ నాకు అర్థం కాల, ఆ పర్సన్ ఎవరు, బయట ఎవరికి నేను చెప్పొచ్చి ఇక్కడ జరిగిన వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడా, సో కొంత విషయం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది, అది గేమ్ వల్ల ఇంకేదాని వల్ల అని చెప్పి ఏమో మరి ఏదో చెప్తా ఉన్నాడు ఇమాన్యుల్కి. నెక్స్ట్ సంజన గారు బయట వాక్ చేస్తూ ఉన్నారు. చాలామంది క్వశ్చన్స్ అడిగేశారు, తను నా దగ్గర మాట్లాడటం లేదు నీట్గా, ఇమాన్యుల్ కోసం చెప్తున్నారు. నేను కూడా నిన్న ఎన్ఫోర్స్ చేసి చెప్పాను, అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెప్పాను. ఎన్ఫోర్స్ అంటే అంతేనా, మళ్ళీ కింద వేస్తారు ఒకటి మీనింగ్ చేసి చెప్పేశాను. ఎవరు ఇక్కడ ఓడిపోవడానికి ఒక్కళ్ళు కూడా ఆడటం లేదు ఇమాన్యుల్కి అనమాట. మమ్మల్ని మేము తీసుకోవడానికి ఎవరైనా ఓడిపోవడానికి ఆడుతున్నారా, ఎవరు ఇక్కడ ఓడిపోవడానికి ఆడటం లేదు అనేసి, అది తనకి బాగా హిట్ అయింది. ఆ టెన్షన్ ఉంది లోపల, బయట చూపించట్లేదు, కానీ ఏదో ఇవన్నీ చేసిన దానికి తప్పులుగా ఎన్ని ఇల్లు ఉంటాయి అని చెప్పి ఒక టెన్షన్ ఉంది లోపల, అది మరి బయటకు కనిపించట్లా. రేపన్నీ ఎట్లాగైనా సాల్వ్ చేయాలి, హీల్ చేయాలి అనుకుంటా ఉండొచ్చు, లేదంటే ఈవిడ అన్నారు అంటే ఆయన చేయాలని ఈవిడ చేసుకోవాలని చెప్పి టైం ఉంది కదా, సో టైం విల్ హీల్ అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఇమాన్యుల్ కోసమే, ఇమాన్యుల్తో అసలు మాట్లాడలేదు సంజన గారు. సో ఇమాన్యుల్ కూడా సంజన గారితో మాట్లాడలేదు, ఆ డిస్టెన్స్ పెరిగింది. నిన్నేమో ఆవిడ బయట కూర్చొని తిన్నారు, ఈరోజు ఇమాన్యుల్ బయట కూర్చొని ఒక్కళ్ళే కూర్చొని అలా తింటా ఉన్నారు. ఆ ఒక్క డైలాగు పెద్ద ఫుల్ స్టాప్ ఏదైతే కడుపు కోసం చెప్పారో దానికోసం, అది ఒక హెవీ డైలాగు, నాకు తెలిసి తీసుకోవాలి ఆ పేరీలని. కానీ ఆ డైలాగ్ కొట్టాక ఆవిడ డౌట్ వచ్చింది, నేను రాంగ్గా కొట్టానని చెప్పి. ఎందుకంటే సుమనంత వాల్యుయేషన్ తీసుకుంటారు, ఏదో తప్పు ఎగ్జాంపుల్గా చెప్పానని. బట్ ఆవిడ ఏంటంటే అక్కడ ఇంటెన్షన్ కరెక్ట్ ఏంటంటే మీరు అంతసేపు మీరుంటే చాలా, ఇంకా వేరే వాళ్ళకి అవసరం లేదా, ఆపర్చునిటీ వద్దా అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగైతే డెమాన్ హౌస్లో రీతి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తున్నాడో, భరణి అన్న కూడా అంతే. అది దివ్య వెళ్ళిపోయిన తర్వాత అంటారా, రీఎంట్రీ తర్వాత అంటారా అన్నది 50% వేసుకోవాలి. కానీ ఆయన కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మార్నింగ్ ఏదో డాన్స్ చేశారు, ఇప్పుడు ఈవినింగ్ కూడా సంజన గారు అంటారు పదండి ఇప్పుడు చేద్దాం అంటే సడన్గా చేయాలి, అది
అది ఫుల్ కామెడీ కావాలి, ఇప్పుడు అలా చేయకూడదు, ఈరోజు అదిరిపోయింది ఉంటుంది, మార్నింగ్ మనం చేసింది అదిరిపోయి ఉంటుంది, రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఇద్దాం, ఇప్పుడు కాదు వెళ్ళము మేము బయటికి వెళ్ళము మేము బయటికి వెళ్ళము అని చెప్పేదో ట్యూన్ అది తప్పు, కానీ అది బాగానే ఉంది, వెళ్ళము బయటికి వెళ్ళము అని చెప్పేదో పాట పాడుతూ ఉన్నారనమాట, అదేదో స్టెప్పు. సో రేపు మార్నింగ్ చేస్తారంట, అది మనకి ఆవిడేమో ఇప్పుడే చేద్దాం అంటారు ఆవిడ, రేపు ఇంకోటి చేద్దాం అంటే వద్దు రోజుకి ఒకటే, మళ్ళీ ఎక్కువైపోతే కూడా ఓవర్ ఎక్కువైపోద్ది అని చెప్పి కరెక్ట్గా చెప్పారు. సో ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ సంజన గారు, కానీ ఈరోజు ఓటింగ్ ఆపర్చునిటీ ఉంటుందని చెప్పి నాకు తెలియదు, ఎందుకంటే వన్స్ మెగా ఆపర్చునిటీ అనుకున్నాను, మీరు అనుకున్నారా ఉంటుందంటే సుమనన్న ఉంటుందని అనుకున్నారన్నారు. సో ఆవిడ ఒకటే ఆపర్చునిటీ అనుకున్నారంట, అందుకోసం అని చెప్పి నేను తనుజకి ఏదో అంటా ఉంటారు, తనుజ ఏమంటారు అన్సీన్లోనే అక్కడ చూసినట్టున్నా వచ్చే ముందు, అన్సీన్లో ఇంత కవర్ చేయలేదు, దీన్ని సపరేట్గా చేస్తాను, నాకు ఇప్పటికీ కొంచెం హెడేక్గా ఉంది, గొంతు కొంచెం నొప్పిగా ఉందని చెప్పి ఏమంటారంటే ఒక ఆపర్చునిటీ పోగొట్టేసుకుంది, తనే పైకి ఉండేది అది అని చెప్పి అక్కడ తీసేసినా కూడా, కానీ ఇమీడియట్గా తీసేసినా కూడా ఇమీడియట్గా వాళ్ళ ఓటీపీలు అయిపోయింది కదా యాక్చువల్గా. సో అది సంగతి, పోయేది కాదు. సుమన్ తెలుసు మాకు రేపు ఉంటుంది, ఇన్ఫాక్ట్ ఎల్లుండి కూడా ఉంటుంది అని చెప్పి సుమన్ చెప్తాడు. సో సుమన్కి అర్థమైంది, ఇద్దరు చెప్పిన 6 కవర్ అవుతారు, మొత్తం 7 హౌస్లో ఉన్నారు, సో కళ్యాణ్ బయట ఉన్నాడు కాబట్టి 6 కవర్ అవుతారని చెప్పి నేను అదే అనుకుంటున్నాను, దానికోసం బిగ్ బాస్ చక్రం తిప్పాడు. నెక్స్ట్ సంజన గారు, ఐఎమ్ సో హ్యాపీ, అఫ్కోర్స్ ఇమాన్యుల్ కోపంగా ఉన్నాడు, నేను అగైనెస్ట్గా ఓటు వేశాను కాబట్టి, డైలాగ్ కొట్టా కాబట్టి, బట్ డెసిషన్ ఓవరాల్గా కరెక్ట్. ఎస్, మీ డెసిషన్ ఓవరాల్గా కరెక్ట్, వాళ్ళిద్దరిని తీసేయడం. యాక్చువల్గా మీరు నిన్న తీసేసినా కూడా అది కరెక్ట్ అయ్యేది, మీరు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడారని చెప్పి నేను చాలా ప్రౌడ్గా గట్టిగా చెప్పేవాడు. కొన్నిసార్లు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఏం చేయాలి చెప్పు, అగ్రీడ్, నిన్న తీసుకోవచ్చు. ఇద్దరికి ఛాన్స్ అంటే ఇద్దరికి వాళ్ళకి వచ్చింది కదా, ఇంకో ఇద్దరికి రావాలి కదా ఛాన్స్ అనగానే సుమన్ ఏమంటాడంటే అందరికీ రావాలి కదా ఛాన్స్ అన్నప్పుడు, అందరం కష్టపడి వచ్చామన్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మళ్ళీ వస్తుందో రాదో అన్న విధంగా సుమన్ చెప్తూ ఉంటాడు. సుమన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోసారి ఇస్తే లీస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి, అంటే ఇంకొకసారి కనుక తీసేస్తే మళ్ళీ లీస్ట్కి వెళ్ళిపోతాం కదా అనగానే సంజయ్ గారు అంటారు, అలా అయితే నన్ను 2 సార్లు తీస్తారు కదా అంటారు. ఎస్, ఆవిడ 2 సార్లు తీస్తారు, కూర్చోబెట్టారు ఈ వారం, అర్థం చేసుకోవాలి, నిన్నే పెద్ద ఆపర్చునిటీ, ఆల్రెడీ వచ్చేసింది ఓటింగ్ అప్పీల్ది, అయిపోయింది వాళ్ళది, ఇంక అర్థం చేసుకోవాలంటారు. సోమనన్న ఈరోజు 2 అన్నారు కదా, సోమనన్న చెప్తారు కనిపెట్టాడు సోమనన్న, రేపు 3 అంటారు, మ్యాక్సిమం 3 అంటారు. వాళ్ళకి ఏంటి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇమాన్యుల్, డెమోను, తనూజ వీళ్ళందరూ వెళ్ళిపోయి టాప్లోకి ఎవరు రావాలంటే సంజన గారు రావాలి, సంజన గారు సుమనన్న వాళ్ళిద్దరు టాప్లోకి రావాలి, లేదంటే బర్నీ గారు సుమనన్న, లేదంటే బర్నీ గారు సంజన గారు, లేదంటే డెమోన్ సంజన గారు, ఎవరికైతే ఓటు ఇమాన్యుల్ తనూజ రాకూడదు. అలా రాకుండా 3 తీసేసి లీస్ట్ మిగతా వాళ్ళు గేమ్ పెట్టి, మిగతా 3కి గేమ్ పెట్టి, ఆ 3లో లీస్ట్ పాయింట్స్ వచ్చినా కూడా వీళ్ళు 3ని క్రాస్ అయ్యే విధంగా పాయింట్స్ అరేంజ్ చేసి బిగ్ బాస్ పెడతాడు. ఇది పెట్టిన తర్వాతనే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఓకే ఇది టికెట్ ఫినాలే కాదు అని చెప్పి. ఏమోలే, నేను అనుకుంటున్నాను కదా, చూద్దాం. రేపు 3 అంటారండి, సంజయ్ గారు రేపు 3 అంటారు. సో టాప్ ఎవరు తీయాలన్నది చూసి తీయాలి మనం. పోను ఓటు వేయను అంటే మనకు ఛాన్స్ రాదు. టాప్ 1 ఇక్కడ నెంబర్ 1 ఆయన ఉన్నాడు కదా, బర్నీ గారు ఉన్నారు కదా, టాప్ 1 ఉన్నారు, నేను ఆయన ముందే మాట్లాడుతున్నాను, ఆయన ముందు చెప్తున్నట్టే ఆయన తీసేయాలని ఆయన ముందే చెప్తున్నాను. మరి నేను అఫ్కోర్స్ 100% అయ్యి అంటే సంజన గారు అలానే మాట్లాడాలి సుమ్ము, సో వాళ్ళ ముందే మాట్లాడాలి సుమ్ము, వాళ్ళు దాచుకోవడాలు లేవు మన దగ్గర అని పక్కకి వెళ్ళాలి అంటాడు ఆయన. లేదు దాచుకోవడం లేవు, ఏదైనా ఫేస్ టు ఫేస్ అంటారు సంజన గారు. 1 and 2 ప్రాబ్లం లేదు, తీసేయచ్చు, థర్డ్ది ఎవరు తీయాలి అన్నది ఆలోచించాలంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యుల్, డెమోన్ ఒకసారి తీశారు కాబట్టి మళ్ళీ తీస్తారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ అవుతుంది అన్న విధంగా అంటారు. మొత్తం చెప్పరు కానీ ఆవిడ డౌట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ బర్నీ అన్న, అప్పుడు మీరు అలా తీసేస్తాను అన్నప్పుడు నేను వెళ్ళను అని పాట పాడుకోవచ్చా అని చెప్తే జోకేస్తాడు, బాగుంది. సో బర్నీ అన్న కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ తనుజ, సో ఇది నేను లైవ్లో మిస్ అయింది, మరి లైవ్లో ఉందో చెప్పండి. ఇందాక నేను ఇదే క్వశ్చన్ అడిగాను, ఎందుకు వాళ్ళకి ఈవెన్ కళ్యాణ్కి కూడా ఎలగలేదా, అది పజిల్ లేట్గా పెట్టేసి వెళ్ళి తాడు పట్టుకోవాల్సింది అని చెప్పి, మరి లైవ్లో ఉందో లేదో నేను లైవ్ చూడాలని చెప్పాను కదా. ఇక్కడ దానికి క్లారిటీ వచ్చింది ఏంటంటే, తనుజ ప్రశాంతంగా పెట్టి లాస్ట్ దాకా ఉండి అది పడిపోయేటప్పుడు వెళ్ళు అని చెప్పాడు. అంటే అప్పటి వరకు నేనేం చేయాలరా ఇక్కడ, అక్కడికి వెళ్ళి నేను సెట్ చేసుకుంటానే కదా, అది పడిపోగలనే పట్టేసుకుంటాను అని చెప్పేసి నేను వెళ్ళా. సో కళ్యాణ్ చెప్పాడంట, నెమ్మదిగా పెట్టుకో, అది పడిపోయే ముందు వెళ్ళాక పట్టుకో, గేమ్ అయిపోతుంది అని చెప్తే, లేదు అప్పుడు దాకా నేనేం చేయాలి, అది పడే లోపల వెళ్తే దాన్ని ప్రశాంతంగా సెట్ చేసుకోవాలి కదా, దాన్ని అంతా మరి చుట్టుకోవాలనుకున్నారో ఏదనుకున్నారో తెలియదు అని అన్నారంట. అంటే ఇమాన్యుల్ నైస్ రా అని ఇంకేం చెప్తాం, ఇంకేమంటాను చెప్పు, ఇంకేం చేస్తాం, వాడికి ఏం చెప్పాక కూడా నువ్వు అలాగే చేసావంటే ఇంకేం చేస్తాం అంటాడు. అనగానే కళ్యాణ్ అన్నాడు, నేను సమ్టైమ్స్ అడిషనల్ షీట్ ఇచ్చేసి పేరు, హాల్ టికెట్ నెంబర్ వేసుకోమంట, కానీ మేడం ఏంటి అలా రాదు, బండి కొన్ని సొంత ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వస్తుంది. అంటే ఆయన అడిషనల్ షీట్ అంటే నేను ఆన్సర్లన్నీ నింపేసి ఇచ్చాను, జస్ట్ నీ పేరు, హాల్ టికెట్ నెంబర్ రాసుకోరా అన్న. మాకు అలా కుదరదు, మన సొంత ఆన్సర్లు అదే ఎక్కించాల్సిందే. ఎక్కించారు, బండి యాక్సిడెంట్ అయింది, ఇది నేను యాడ్ చేశాను ఈ వాడు. తనుజ సరేరా థ్యాంక్ యూ, ఇది బాగున్నాయి కాన్వర్సేషన్. కళ్యాణ్ ఎనీవే
బాగా ఆడావు అంటే ఈవిడ అనేవన్నీ అనేసి చెప్పేవన్నీ చెప్పేసి ఎందుకు రా ఈ తోక అని చెప్పి అలా కిచెన్లో మంచి కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ డెమోను ఫుల్ స్వింగ్లో ఉంటాడు. వీళ్ళు ముగ్గురు నడుచుకుంటారు కదా, డెమోని వెళ్తాడు, వీళ్ళ దగ్గర రావాలా వద్దని అటు అడిగేసి మళ్ళీ ఎందుకులే ఈ సీనియర్స్ అని చెప్పి లోపలికి వెళ్ళి నేను ర్యాగింగ్ చేస్తాను అనుకున్నాడు. ఎవరికి లోపలికి వెళ్ళిపోతే సంజయ్ గారు రావచ్చు డెమోన్, మేము ఇక్కడ ఏమంత పెద్ద విషయాలు మాట్లాడగట్టదని వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక స్టాల్ లాంటిది ఉంటుంది కదా, వెళ్తాడు. అక్కడ స్కేల్ ఉంటుంది చూడండి, మరి ఇట్లా చిన్నప్పుడు చేతి మీద కొడితే జుమ్ రౌండ్ చెట్టుకుంటాయి. అయ్యో 2 స్కేల్ తీసి వాడు తాడతాడు. ఆడిన తర్వాత ఆ ఫుల్ స్వింగ్లో ఉంటాడు. సుమనాన్ని పెట్టే ఎన్ని తీయకూడదు అంటే సుమనాన్ని కొడతాడు. అని చేస్తాడు, భరణాన్న పెట్టే తీసే అంటారు. కానీ ఏం వినిపించుకోడు. లోపలికి వెళ్తాడు, వెళ్ళి తనుజాకి ఇస్తాడు ఒకటి, తనుజా కొడతాడు, తనుజాకి ఇస్తాడు. తనుజా ఏంట్రా నువ్వు అని చెప్పి అద్దరి మధ్యలో చిన్న ఇష్యూ అలా చిన్న సరదాగా జరిగింది. దాని తర్వాత కళ్యాణి కొడతారు. దాని తర్వాత ఎమ్మెల్యేలు వంట చేసుకుంటే ఎమ్మెల్యే చేతికి తనుజా కొట్టింది. సో వాటితో ఆడతారు కాసేపు. ఆడిన తర్వాత ఇది ప్రాపర్టీ, ఇది ముట్టుకోకూడదు అని ఏదో చెప్తే ఈ ప్రాపర్టీ కదా, ఇదేం ప్రాపర్టీ అనేది అంటాడు. అన్న తర్వాత ఇది కూడా నీలాగే ఉందరా వంకటంగర అంటే సరిగ్గా పనిచేయట్లేదు, మేము ఫ్లెక్సిబుల్గా ఉంటామని చెప్పి ఇట్లా జోకులు వేసుకుంటూ ఉంటారు డెమోను తనుజ. దాని తర్వాత ఈయనేమో ఇక్కడ లోపల ఇచ్చేస్తుంటే బయట భరణి అని చెప్పి మైకిల్ జాక్సన్ లాగా డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. వేసి మామ నేను ఊగిడికి ఎవడైనా నాకు ఫీవరు థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే నమ్ముతారా? నమ్మరు. అదే మనలో ఉన్న టాలెంట్ అది. అయితే అమ్మా కొంచెం ఆవిరి వచ్చేస్తుంది బాడీలోంచి. అయితే ఏదో చెప్తాను కదా, బయట ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు, లోపల డెమోని ఎంజాయ్ చేస్తాడు. చూడముచ్చటగా ఉంది దానికి. నెక్స్ట్ అయిపోయింది, పవన్ పెట్టడానికి వెళ్తే పవన్ బయటికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తాయి. వచ్చినంత పవన్ ఏం చేశారు ఇప్పుడు అని అడుగుతాడు. పవన్ ఏం చెప్పినట్టాడు, అవునా ఎందుకు అలాగా, ఎందుకు బాగానే ఉండి ఎవడికి ఏమైంది, ఎందుకు అలా అంటే తనుజ తెలియదు బిగ్ బాస్ అలా చేస్తాడు, ఓ ఫ్లవర్ బటర్ఫ్లై తీసుకొచ్చి ఫ్లవర్ నీకు బటర్ఫ్లై నీకు డాగ్ నాకు అని చెప్పి ఏదైతే చెప్తున్నాడు. అనగానే బర్నీ అని గట్టిగా వస్తాడు. డెమోన్ తీసుకెళ్ళి లోపల పెట్టేసి అన్నాను కదా పెట్టలేదా అని చెప్పి. బిగ్ బాస్ ఏదో ఒకటి చేయాలనిపిస్తుందా నీకు? సెటే రాస్తాడు పవన్ మీద. ఇమాన్యుల్ రీతి లేదు కదా బిగ్ బాస్, వాడికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పి ఖాళీగా ఉండి తిరుగుతున్నాడు అన్నట్టు. దాని తర్వాత డెమోనేమో సారీ బిగ్ బాస్ అవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చేదో చేశాను ఆ స్కేల్స్ ఇవన్నీ అనగానే ఇమాన్యుల్ రీతు మిస్ అయినప్పటి నుంచి ఇట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పి ఫుల్ జోకులు వేసుకుంటూ ఉంటాడు. దాని తనుజ బిగ్ బాస్ ప్రాపర్టీ ముట్టుకోకూడదంటే ఇది ప్రాపర్టీనా అన్నాడు బిగ్ బాస్ అని చెప్పి పిత్రీలన్నీ చెప్తూ ఉంటారు. చెప్పగానే నెక్స్ట్ సంజన గారు అప్రిషియేట్ చేయాలి బిగ్ బాస్. ఇప్పుడు వేరే కాన్వర్సేషన్ ఉంటారు, బిగ్ బాస్ మీరు ఇంటికి వెళ్ళరేమో, మీరు మాలాగే 4 నెలలు ఎక్కడ ఉంటారేమోనని ఆ వాయిస్ ఇచ్చేదని బిగ్ బాస్ అంటాను. దాని తర్వాత బిగ్ బాస్ పవన్ ఏదో ఒకటి చేయాలనిపిస్తుందా నీకు అనగానే డెమోనేమో ఏదో ఒకటి కాదు బిగ్ బాస్, గేమ్ ఆడాలనిపిస్తుంది అంటే గేమేగా ఇస్తా, నీకు ఇస్తా, నీ తాట తీస్తా, నీ దోల తీరుస్తా అనుకున్నట్టున్నాడు ఆయన. సరే బిగ్ బాస్ ఏమన్నాడు, పవన్ ఆడిన వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇద్దామా సరదాగా అంటాడు. ఇద్దాం బిగ్ బాస్, పవన్ ఫుల్ ఇద్దాం బిగ్ బాస్ ఇద్దాం. తనుజ బిగ్ బాస్ నేను ఆడలేదు బిగ్ బాస్, వాడే చేతికి ఇచ్చాడు బిగ్ బాస్. అది ఇంతకు ఆడిన వాళ్ళు ఎవరు అంటే తనుజ, సుమన్, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్తాడు. ఇంకా రచ్చ స్టార్ట్ అవుతుంది. సుమన్ అనే నేను ఆడలేదు వాడే ఇచ్చాడు, నేను అప్పటికి చెప్పాను పెట్టామని చెప్పి తనుజ ఇక్కడ నేను చెప్పామన్నది అది అని చెప్తా ఉంటారు, ఎన్నరు అనమాట ఎవరు. అయితే బిగ్ బాస్ సరే డెమోన్ పవన్ అంటారు, డెమోన్ అన్నారు. బాత్రూమ్కి వెళ్ళి ఒక బకెట్ నెక్స్ట్ 3 స్పూన్లు తీసుకురండి అనగానే ఇంక అందరూ ఆహా ఇంక బకెట్లో నీళ్ళు నింపంటాడని చెప్పి అర్థమైపోయింది. కళ్యాణ్ వీళ్ళందరినీ తీసుకొస్తాడు, ముగ్గురిని కూర్చోబెడతాడు. సుమనన్న తనుజేమో పవన్ కూడా ఏమన్నా బిగ్ బాస్ పవన్ కూడా ఏమన్నా అంటే తనుజేమో అసలు బిగ్ బాస్ తెచ్చింది వాడైతే మాకేంటి పనిష్మెంట్ ఇస్తారు ఇలా కాదని. డెమోనేమో అది టాస్క్ రా, హిడెన్ టాస్క్ అంటాడు. దాని తర్వాత సీక్రెట్ టాస్క్ అంటాడు. అంటే దాంతో ఆడి మీకు పనిష్మెంట్ ఇచ్చేలా చేయటం నాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారని చెప్తాడు. హిడెన్ టాస్క్ అంట నాకు కొన్నిసార్లు ఎటువంటి వాళ్ళు వస్తుంది సార్, సీక్రెట్ అని తెలియక హిడెన్ వచ్చేయటం మనడే మంచి నాకు తెలిసి. స్పూన్స్ బకెట్ వాటర్ ఇవన్నీ తీసుకొస్తారు. అప్పుడు బిగ్ బాస్ మీ ముగ్గురు పొరపాటు చేయడానికి ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా స్పూన్తో వేయండి సారీ బిగ్ బాస్ అని ముగ్గురు వేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారంటారు, సంజయ్ గారు అందరూ ఎంజాయ్ చేస్తారంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మళ్ళీ మీ ముగ్గురు పొరపాటు చేయడానికి కారణం ఎవరో అని అడుగుతాడు ముగ్గురిని. వీళ్ళందరూ డెమోన్ పవన్ బిగ్ బాస్ అని డెమోన్ మీ యాక్షన్సే మీకు అట్లా చేసినాయి నేనేం చేయలేదు అనగానే బిగ్ బాస్ అయితే తనకు కూడా పనిష్మెంట్ ఇద్దామా అని అడుగుతాడు. డెమోన్కి కూడా ఇద్దాం బిగ్ బాస్ పవన్ ఇంకో బకెట్ తెచ్చుకోండి బాత్రూమ్ నుంచి అనగానే బకెట్ లేదు బిగ్ బాస్ అనగానే మమ్మల్ని పంపించమంటారా అంటాడు. లేదు గర్ల్స్ వాష్రూమ్ ఉందని చెప్పి వెళ్ళి ఇమాన్యుల్ తీసుకొస్తాడు. ఇమాన్యుల్ని సోఫా దగ్గర పెట్టమంటాడు బిగ్ బాస్. స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లో సోఫా ఉంటుంది కదా అక్కడ పెట్టమంటాడు. పెట్టిన తర్వాత పవన్ దోశలతో నీళ్లు తీసుకొని ఆ బకెట్ నింపండి అంటాడు. పెద్ద పనిష్మెంటే. నెక్స్ట్ బిగ్ బాస్ కళ్యాణ్, సుమన్, తనుజ మీరు చేసిన పొరపాటు చెప్పండి మీకు ఏమనిపించింది అని. తనుజ బిగ్ బాస్ కిచెన్లో కుక్ చేసుకుంటుంటే వాడే వచ్చి చేయి చూపించని చెప్పి ఆ స్కేల్ మీద కొట్టాడు బిగ్ బాస్, చేత ఇచ్చాడు. అప్పుడు నేను చెప్పాను బిగ్ బాస్ ప్రాపర్టీ ఇది ముట్టుకోకూడదు అంటే ఇది ప్రాపర్టీనా అని చెప్పి వెటకారంగా అన్నాడు బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ ఏమంటాడు తెలుసా, మీకు తెలిసే తెలియదే అది బిగ్ బాస్ ప్రాపర్టీ అని అనగానే తెలుసు కదా బిగ్ బాస్ అందుకనే పనిష్మెంట్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నాం కదా అనగానే నెక్స్ట్
మార్నింగ్ బాల్తో కూడా ఆడుతుంటే నేనే బిగ్ బాస్ ఆడకూడదు, బిగ్ బాస్ పాపర్టీని పక్కన పెట్టాను బిగ్ బాస్ ఏం చెప్పిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఓకే కళ్యాణ్ తనుజ సుమన్ మీ శిక్షాకాలం ఇంతటితో పూర్తయింది అనగానే ఏం చెప్పి డిమాండ్ మొత్తం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత బిగ్ బాస్ డిమాన్ దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అని అడుగుతాడు. అంటే ఇంకోసారి ఆడకూడదు అని అర్థమైంది బిగ్ బాస్ అని చెప్పి డిమాండ్ చెప్తే ఇక్కడ మంచిగా సార్ డైలాగ్ మాత్రం ఇంకోసారి ఇదే కనుక రిపీట్ అయితే బకెట్లు కాస్త డ్రమ్ములు అవుతాయి అన్నాడు. భలే వేరేది డైలాగ్ మాత్రం అందరూ గోలగా చేస్తారు. సో బకెట్లు కాస్త డ్రమ్ములు అవుతాయి చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాడు ఆయన. సీరియస్ వార్నింగ్ కాదు, ఒక స్వీట్ వార్నింగ్. భలే ఉంది. సో మొత్తానికి ఎంజాయ్ చేస్తారు అదంతా రేపు నాకు తెలిసి ఎపిసోడ్లో కంటెంట్ లేకపోతే అది వస్తుంది, లేదంటే రేపు అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ ఉంటుంది కదా దాంట్లో వస్తుంది ఇదంతా. బట్ బాగుంది, ఇలా ఉండాలి. బిగ్ బాస్ అర్జునుడిలా ఉంటాడు అంటే ఈ సీజన్ ఇట్లా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సెటైర్లు వేసుకుంటా అసలు ఫుల్ ఫ్రీడమ్తో ఉంటాడేమో అనుకున్నా. ఎప్పుడో కానీ మాట్లాడలేదు ఆయన మాట్లాడితేనే ముత్యాల్లా ఉంది. ఇంకో ఎట్లాగా. నెక్స్ట్ సుమన్ అన్న భరణి అన్న కూర్చుంటారు. ఓన్లీ కెమెరా సుమన్ అన్న మీద ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను వెళ్ళిపోతాను నాకు అర్థమైంది అన్నట్టు భరణి అన్న లేదు నువ్వు ఉండకపోవచ్చు థింక్ పాజిటివ్ అంటాడు. సుమన్ అన్న మరి ఎవరు చెప్పండి అనగానే ఆయన ఏదో చెప్పినాడు అని చెప్పి సంజన గారు లేదంటే డెమ్మాను ఇవన్నీ చెప్తారు. ఒకటి సంజన గారు ఒకటి తిని అనుకుంటూ ఉంటుంటాడు సుమన్ అన్న బయటికి. లోపల మేబీ సంజన గారు భరణి అని వెళ్ళిపోతే నేను ఉంటాను అనుకుంటుండొచ్చు. ఎవరు స్వార్థం వాళ్ళదే కదా. సుమన్ అన్న అంటాడు. నెక్స్ట్ సుమన్ అన్న ఏం చెప్తాడంటే నాకేమీ లేదు భరణి అన్న టాప్ 5 వరకు ఉంచి ఆ వీడియో ప్లే చేసి తర్వాత వెళ్ళిపోయినా కూడా నేను హ్యాపీనే. అంటే ఆ జర్నీ వీడియో ప్లే చేసి బిగ్ బాస్ మాటలు చెప్పి వెళ్ళిపోయినా కూడా హ్యాపీనే. అంటే ఫైనల్ రోజు వరకు ఉండవసరంలా. లాస్ట్ వీక్ మిడ్ వీక్ అంటే నా జర్నీ వేసేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినా కూడా నేను హ్యాపీనే అనే విధంగా చెప్తున్నాడు ఆయన. సో ఇది అన్సీన్ మిడ్ నైట్ టాక్స్ ఆ ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి లైవ్లో జరిగింది. దీని తర్వాత అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ పైన చూశాను. ఇంకోసారి చూడాలి, ఇంకప్పటికి ఆవిరి వచ్చేస్తుంది బాడీలోంచి. సో మళ్ళీ చూస్తా డే టైంలో చూసి అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ కుదిరితే దాన్ని సపరేట్ అందులో మ్యాటర్ ఉన్నట్టుంది గట్టిగానే కుదిరితే దాన్ని సపరేట్ వీడియో చేసుకుందాం. అదర్వైజ్ ఇంతే సరేనా. లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నా హెల్త్ బాగానే ఉంది, సో బాగానే ఉంటా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్లు చేసినందుకు, నెక్స్ట్ కామెంట్స్ చేసినందుకు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.